ముగ్గు అయితే ఇలా సింపుల్గా వేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అటుకులు ఉప్మా చేశాను. మా ఆయనగారు అయితే పనికి వెళ్ళడానికి క్యారేజ్లోకి బెండకాయ కర్రీ అండ్ ఇది ఆవకాయ పచ్చడి క్యారేజ్ రెడీ చేస్తాను. మా ఆయనగారు పనికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పాప నేనే, అందుకే కొంచెం బ్రేక్ఫాస్ట్గా అటుకులు ఉప్మా అయితే చేశాను. కొన్ని పాలు అయితే ఇస్తాను పాపకి. నేను వాటర్ బాటిల్ అయితే నేను స్టీల్దే యూజ్ చేస్తాను. కాకపోతే అది కొంచెం పెద్దగా ఉండడం వల్ల మా పాప బరువు మొయ్యలేకపోతుంది. అంటే ఒక 2.5 అవర్స్ ఉంటుంది అంతే స్కూల్లో. అంగన్వాడీ అంటే మళ్ళీ హాఫ్ డే స్కూల్స్ కదా, 12 కల్లా వచ్చేస్తున్నారు. మా పాపని అయితే అంగన్వాడీకి రెడీ చేస్తున్నాను. జడలు వేయాలన్నా ఆయిల్ పెట్టించుకోవాలన్నా అసలు తలలో చెయ్యి పెడితేనే మా అమ్మాయికి చాలా కోపం వచ్చేస్తుంది. మరలా నాకు పెద్ద జడ కావాలంటుంది మా అమ్మాయి. అల్లరికి అల్లరి, కోపానికి కోపం మా అమ్మాయికి అయితే. సింపుల్గా రెడీ చేస్తున్నాను. ఇంకా నాకైతే వీడియోస్ చేసుకోవాలి, మంచిగా కొంచెం బాగా వీడియోస్ తీయాలి అని నాకు ఉంది. కాకపోతే ట్రైపాడ్ లేదు. కొంచెం ఫ్రంట్ బ్యాక్ నేను అలా ఎక్కడో చోట పెట్టుకుని తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా తప్పదు. కొన్ని ఇలాంటివన్నీ ఫేస్ చేస్తే రాబోయే రోజుల్లో మంచిగా కూడా మనం తీసుకోవచ్చు అని వెయిట్ చేస్తున్నాను నేను. డైలీ అన్నీ ఒకేలా కాకుండా ఏదో ఒక్కొక్క రోజు ఒక్కో పని అలా చూపిద్దాం అనుకుంటున్నాను. అందరూ చేసుకునేవే అయినా అంటే విలేజ్లో ఒక్కొక్కరు ఒక్కో టైపు చేస్తారు కదా. నేనైతే వీడియోస్ కోసమనే కాదు, నా డైలీ రొటీన్ ఇలాగే చేసుకుంటాను నేను. ఒక హాఫ్ అన్ అవర్, ఒక పావుగంట ఇలా లేట్ అయినా కూడా నేను నీట్గా కొంచెం ఇలానే చేసుకుంటాను. డైలీ ఇదే నా రొటీన్ లైఫ్. బట్టలు నానబెడుతున్నాను నేనైతే. ఇది కంఫర్ట్, డెటాల్ అన్నీ ఒక చిన్న డబ్బాలో పెట్టుకుంటాను. బ్రష్లు అయితే మా పాపకి సెపరేటు, మాకు సెపరేటు. అంటే మా ఆయనగారిది, నాది. అంటే మా పాప బట్టలు అయితే మేము విడిగానే నానబెడతాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టి కొంచెం సర్ఫ్ ఎక్కువ వేసుకుని నానబెడతాను. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి నేను బ్రష్ కొట్టి వాష్ చేసుకుంటాను సింపుల్గా. అలా ఎక్కువసేపు బాదడం, రుద్దడం అది నేను చేయలేనంత. కాకపోతే కొంచెం సర్ఫ్లో ఎక్కువసేపు నానితే బాగుంటుంది కదా, మురికి అది పోతుందని అలా చేస్తాను. బట్టలు అయితే వాష్ చేస్తాను. ఇక పని అయితే అయిపోయింది.